దుర్గామాత హిందూ ధర్మంలో శక్తి, ధైర్యం, ధర్మం యొక్క ప్రతీకగా భావించబడుతుంది. ఆమె కథ చెడుమీద మంచి గెలుపును సూచిస్తుంది. దుర్గామాత కథ. పూర్వం ఒక అసురుడు ఉండేవాడు. అతని పేరు మహిషాసురుడు. అతను కఠినమైన తపస్సు చేసి బ్రహ్మదేవుడు నుండి ఒక వరం పొందాడు. ఆ వరం ప్రకారం ఏ పురుషుడూ కూడా అతన్ని చంపలేడు. ఈ వరం వల్ల అతనికి చాలా అహంకారం వచ్చింది. ఆ తర్వాత మహిషాసురుడు దేవతలపై యుద్ధం చేసి స్వర్గాన్ని కూడా స్వాధీనం చేసుకున్నాడు. దేవతలందరూ బాధపడుతూ విష్ణు మరియు శివుడి దగ్గరకు వెళ్లి సహాయం కోరారు. అప్పుడు అన్ని దేవతల శక్తులూ కలిసిపోయి ఒక గొప్ప దేవిని సృష్టించాయి. ఆ దేవి పేరు దుర్గామాత. దేవతలందరూ ఆమెకు ఆయుధాలిచ్చారు. శివుడు త్రిశూలమిచ్చాడు. విష్ణువు చక్రమిచ్చాడు. వాయుదేవుడు ధనుస్సిచ్చాడు. దుర్గామాత సింహంపై కూర్చుని మహిషాసురుడితో యుద్ధం చేసింది. ఆ యుద్ధం 9 రోజులు కొనసాగింది. చివరకు 10వ రోజు దుర్గామాత మహిషాసురుడిని సంహరించింది. ఈ విజయాన్ని గుర్తుగా ప్రతి సంవత్సరం మనం నవరాత్రి మరియు విజయదశమి పండుగలను జరుపుకుంటాము. ఈ కథ యొక్క అర్థం: మంచి ఎప్పుడూ చెడుపై గెలుస్తుంది. ధైర్యం మరియు విశ్వాసం ఉంటే ఎలాంటి సమస్య అయినా జయించవచ్చు. దుర్గామాత మనకు శక్తి మరియు రక్షణనిస్తుంది. జై మాతా దుర్గా.